అంటే వై పర్టిక్యులర్‌లీ జేపీఎన్‌సీ అనే పేరు పెట్టి మరి ఇంజినీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసిర్రు? మొదట జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హ్మ్. ఫోన్‌లోనే హ్మ్. 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 97లో మా అదృష్టం ఏందంటే దేవగౌడ గారు ప్రధానమంత్రి. ఓహ్! జనతాదళ్ అనేది రూలింగ్‌కొచ్చింది. ఆహా! ఆహా! జనతాదళ్ ప్రభుత్వం వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి గారు అధికార ప్రతినిధి జాతీయ హ్మ్. స్థాయి. హ్మ్. మాకంటూ ప్రతి ఒక్కరికి ఒక లక్ వచ్చినట్టు మాకు ఒక సరస్వతీదేవి కటాక్షించిన సందర్భం. ఓకే. దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉండ్రు కాబట్టి సార్‌ను వెళ్ళి హ్మ్. నేను పాలిటెక్నిక్ పెడతాను సార్. ఐటీఐని అప్‌గ్రేడ్ చేసి పాలిటెక్నిక్ పెడతానంటే, లేదు పాలిటెక్నిక్ అంటే ఇంజినీరింగ్ మంచిగుంటది. నీవు ఇంజినీరింగ్ స్టార్ట్ చేయని జయపాల్ రెడ్డి గారు లిటరల్లీ 200% వారి సాక్షిగా చెప్తున్నా. హ్మ్. నాకు లేని ఆలోచనను జయపాల్ రెడ్డి గారు కల్పించారు. ఓకే. ఓకే. ధైర్యపడొద్దు నేనున్నా ఢిల్లీలో ప్రభుత్వం మనదే అని చెప్పడం జరిగింది. అయితే ఓకే. పేరు పెట్టేటప్పుడు మహబూబ్ నగరా, పాలమూరా రకరకాల పేర్లొచ్చినాయి. ఈ మహానుభావుడు జయప్రకాష్ నారాయణ గారు ఒకప్పుడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి, హ్మ్. ఈ దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి, జనతా పార్టీగా ఒకటి కొత్త పార్టీని క్రియేట్ చేసి, దాంట్లో భాగమే భారతీయ జనతా పార్టీ. భారతీయ. దాంట్లో భాగమే జనతాదళ్. దాంట్లో భాగమే లోక్‌దళ్. అట్లా ఎందరినో ఏకం చేసిన మహనీయుడు. అప్పుడు జయపాల్ రెడ్డి గారి దగ్గర మాటల్లో సార్ మరి ఎవరి పేరు పెడదాం కాలేజ్ అంటే, నీ ఇష్టం బాబు అన్నారు. ఆప్షన్ నాకే ఇచ్చిండ్రు. కానీ అన్నీ చూసినాక ఈ రూలింగు జనతాదళ్ ఉంది కాబట్టి, జనతాదళ్ ప్రభుత్వంలో మనకు పర్మిషన్ వస్తుంది హ్మ్. కాబట్టి, డెఫినెట్‌లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద పెట్టాలని అనుకోవడం జరిగింది. పెట్టడం జరిగింది.